అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టాలరేట్ అనేది హ్యాష్ ట్యాగ్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. దర్శక దిగ్గజం రాజమౌళి కావచ్చు, వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేసిన సందర్భం. అయితే ఇదే అంశానికి సంబంధించి అసలు మంత్రి కొండా సురేఖ ఏమన్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను మాట అంటున్నానంటే కనుక ఇదే అంశాన్ని తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఆ కంప్లైంట్ లో పేర్కొన్న ఆ ఆడియో క్లిప్ ఆమె ఏమన్నారు, మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద, అక్కినేని కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలేంటి ఇప్పుడు చూద్దాం. డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా, వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం. రైట్, అది గతంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత రియాక్షన్స్ చూసాం. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం భగ్గుమంది. మంత్రి కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పారు తప్ప నిజమైన క్షమాపణలు చెప్పాల్సింది ఇటు నాగార్జున కుటుంబానికి అంటూ కూడా ఆ ట్వీట్స్ కంటిన్యూ అయిన సందర్భాన్ని చూసాం. ఇటు సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇష్టాన్ని ఇక్కడతో వదిలేయకూడదు అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు నాగార్జున కోర్టుని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు ఆయన. నాంపల్లి కోర్టులో హీరో నాగార్జున వెళుతున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆయన వెళ్తున్న సందర్భంలో నాంపల్లి కోర్టుకు సంబంధించి, మరి ముఖ్యంగా నాంపల్లి మెట్రో స్టేషన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు కూడా చేరుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు కూడా చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం కిక్కిరిసిపోయింది. అతను రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూస్తున్నారు. నాగార్జున కోర్టులోకి అడుగు పెడుతున్న విజువల్స్. నాగార్జున, అమల, అలాగే నాగ చైతన్య వీళ్ళు ముగ్గురు కూడా లోపలికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తారు. ఒకసారి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఎంతసేపు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి వాదోపాదనలు జరుగుతున్నాయి? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా లోపల స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు. అంటే పూర్తిగా న్యాయవాది ముందు అయితే మాకు ఏదైతే వాళ్ళు విడాకులు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దాని తర్వాత కొండా సురేఖ ఎటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ మీద వేసింది, ఒక ఫ్యామిలీ మీద ఇటువంటి దాడుల కంటే అటాక్స్ చేయడం ఇది ఖచ్చితంగా తప్పు అంటూ ఖండిస్తున్నాడు. ఒకవైపు నాగార్జున లాయర్ ఎవరైతే వర్మ ఉన్నారో అతను వాదనలు వినిపిస్తున్నారో, ఒకవైపు చూసుకుంటే కూడా నాగార్జున స్టేట్మెంట్ అనేది పూర్తిగా రికార్డ్ చేస్తున్నారని తెలుస్తుంది. మరికొద్దిసేపటి అంటే సుమారుగా ఒక 40 నుంచి 50 మినిట్స్ వరకు పూర్తిగా వాదనలు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఉధృత వాతావరణమనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా కొండా సురేఖ పైన భగ్గుమంటున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా కొండా సురేఖ ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, దాని తర్వాత మంత్రిగా అయ్యారు. తన హోదాకి తన ఒక మహిళ మీద ఎలిగేషన్స్ వేయడం అంటే, ఒకవైపు సమంత క్యారెక్టర్ని బ్యాట్ చేయకపోయినా ఒక అక్కినేని ఫ్యామిలీ కుటుంబాన్ని బ్యాట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే కేటీఆర్ కన్వెన్షన్ కూల్చొద్దు అని అంటే నువ్వు సమంతాన్ని పంపించాలి అంటూ ఇటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఒకవైపు సమంత, నాగ చైతన్య, అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఎవరైతే తనకు మద్దతుగా ఉంటారో, అంటే కొండా సురేఖ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మాట అనకుండా ఉంటే బాగుంటుండే అనే ఒక పూర్తిగా అయితే మనకి వినిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కాంట్రవర్సీగా అయితే బాగా బలంగా అయితే జరుగుతుందని తెలుస్తుంది. ఒకవైపు లోపల టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఉన్నారు, బందోబస్తు. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి ఎటువంటి దాడులు జరగకుండా పూర్తిగా పోలీసులు కంప్లైంట్ కాపీ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ రోజు కంప్లైంట్ కాపీ. ఆ రోజు నాగార్జున ఏం కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయో ఒకసారి నేను చదివించే ప్రయత్నం చేస్తాను. May it please your honor and today it is respectfully submitted that the complaint is not just a household name in Indian cinema but a prominent personality in the Telugu film industry with an esteemed career spanning nearly 4 decades. అంటే దాదాపుగా
40 ఏళ్లుగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న కుటుంబానికి సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ 1, 2, 3, 4 పాయింట్స్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ ప్రస్తావించారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ 5th పాయింట్ నుంచి ఉంది. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ ద కంప్లైంట్ ఫ్యామిలీ మచ్ లైక్ ది కంప్లైంట్ హిమ్సెల్ఫ్ ఎంజాయ్స్ ఇమ్మెన్స్ రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్ ఇన్ ద ఐస్ ఆఫ్ పబ్లిక్. ద కంప్లైంట్స్ సన్ నాగ చైతన్య is a successful and acclaimed actor in Telugu film industry, continuing the family proud legacy in cinema. The Akkineni family is widely regarded for its contribution to Indian cinema, with generations of actors commanding admiration and respect. Additionally, Naga Chaitanya's former spouse Samantha is a celebrated actress with a significant following and an అక్కడ రెప్యుటేషన్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్న ఓన్ రైట్ అంటూనే ఆల్దో దే మ్యారేజ్ ఇక్కడ అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ అంశాన్ని నేను ఒకసారి నొక్కి ఒక్కడిని ప్రయత్నం చేస్తున్నాను. ఆల్దో దేర్ మ్యారేజ్ solemnized in the year 2017 and widely covered by the media ended in a divorce due to personal differences in the year 2021. Both individuals continue to be respected for their professional accomplishments and maintain a dignified public image. The family's stature in the public eye remained undiminished, further enhancing the complaint's standing as a revered figure in Indian cinema. వాళ్ళిద్దరూ పెళ్లి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూనే అలాగే వాళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన అంశాన్ని అంటే వాళ్ళిద్దరూ ఇద్దరు అంగీకారంతోనే ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న అంశాన్ని దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక as such it is submitted that a complaint and his family enjoys immense respect and admiration from his peers, fans and the public at large. His రెప్యుటేషన్ అంటే ఆ 6th పాయింట్ అందుకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అక్కడి నుంచి 7th పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ కంప్లైంట్కి సంబంధించి కాపీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా 7th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద అక్యూజ్డ్ శ్రీమతి కొండా సురేఖ is a well-known political figure and currently serves as the Minister for Forests, Environment and Endowment in the Government of Telangana అనే అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఆ తర్వాత 8వ పాయింట్కి సంబంధించి ఒరిజినల్ స్టేట్మెంట్ ఇన్ తెలుగు అనే అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ ఏమన్నారు, కంప్లైంట్లో ఏమని అంశాలను అక్కడ పేర్కొనడం జరిగింది అనేది ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది నా వ్యాఖ్యలు కాదు. ఇక్కడ కంప్లైంట్లో మంత్రి కొండా సురేఖ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అదే వ్యాఖ్యలని తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కోట్ చేయడం జరిగింది. ఏమన్నారు అనేది నేను మీకు ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నాగ చైతన్య డివోర్స్ 100% కేసీఆర్ చేయబట్టే కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ను కూలగొట్టొద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే చెబితే వింటే విను, లేకపోతే వెళ్ళిపని విడాకులు ఇచ్చారంటే కోట్ చేశారు. తన కంప్లైంట్ కాపీలో ఏం జరిగింది, మంత్రి కొండా సురేఖ ఏమన్నారు, ఆ స్టేట్మెంట్ని ఇక్కడ తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ పొందుపరిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ కాపీకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాటిలో ప్రస్తావించిన పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్స్ చూసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఈరోజు. ఇటు మీరు చూడొచ్చు, నాగార్జున, అమల, నాగ చైతన్య వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి చేరుకున్నారు. ముందు నాగార్జున ట్వీట్ చేశారు. ఆ రోజు నాగార్జున ట్వీట్ చేసిన తర్వాత అమల ఏకంగా బర్స్ట్ అయ్యారనే చెప్పుకోవాలి, ఫైర్ అయ్యారనే చెప్పుకోవాలి. ఒక రాక్షసి సమానంగా ఆమె పోలుస్తూ చేసిన ట్వీట్ అమలైనా చేశారు ఈ ట్వీట్ అనే ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సో అటువంటి సినారియో. ఆ తర్వాత నాగార్జున చేసిన ట్వీట్ని రీపోస్ట్ చేశారు, ఆయన రీట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా పోస్ట్ చేసిన సందర్భం. ఇప్పుడు అక్కినేని కుటుంబం నాంపల్లి కోర్టుకు వెళ్ళింది. తమ స్టేట్మెంట్ని అక్కడ రికార్డ్ చేయబోతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ప్రెసెంట్ ఎగ్జాక్ట్గా నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నారు. నాంపల్లి కోర్టు దగ్గర దాదాపుగా అరగంట కావస్తోంది. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అక్కినేని నాగార్జున కుటుంబం. పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, దాదాపుగా అరగంట కావస్తోంది. ప్రెసెంట్ అప్డేట్ ఏంటి, ఎంతవరకు వచ్చింది స్టేట్మెంట్ రికార్డ్?
అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ప్రస్తుతం హాఫ్ అన్ అవర్ అయినప్పటికీ కూడా మరొక హాఫ్ అన్ అవర్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రోప్స్ కూడా సిద్ధం చేస్తారు. ఒకసారి చూడొచ్చు, అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. మనం ఒకసారి చూడొచ్చు, అంటే ఎటువంటి వాళ్ళు ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి ఫ్యాన్స్ టీవీలో చూసి కానీ లేకపోతే ఈ ప్రస్తావన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఉదయం నుంచి కూడా ప్రజలు ఇక్కడనే ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా రోప్స్ అనేది పూర్తిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఉన్నారు. లోపల టాస్క్ ఫోర్స్ పోలీసులే కాకుండా నాగార్జున నాగ చైతన్యకి సంబంధించిన ప్రైవేట్ బౌన్సర్స్ కూడా ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా ఉధృత వాతావరణమే చెప్పొచ్చు. అంటే ఫ్యాన్స్ అందరూ కూడా నాగార్జున చూడాలి అంటూ చాలామంది రావడం జరిగింది. మరికొద్దిసేపట్లో స్టేట్మెంట్ అంటే ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఏ స్టేట్మెంట్లో ఏం పేర్కొన్నారు, దాని తర్వాత దాంట్లో ఎటువంటి సంచలనమైన విషయాలు అతను ఆ స్టేట్మెంట్లో చెప్పారు. అదేవిధంగా మనం చూసుకుంటే కూడా ఒక్కసారి చూసుకుంటే కూడా నాగార్జున స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారబోతుందని తెలుస్తుంది. కొండా సురేఖ అపాలజీ చెప్పినప్పటికీ కూడా వి విల్ నాట్ టాలరేట్, అంటే సినిమా ఇండస్ట్రీ పైన ఇటువంటి పర్సనల్ ఎలిగేషన్స్ వేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం టాలరేట్ చేయదు అంటూ సర్వదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు యూనిటీగా ఉంది. అంటే ఒక మంత్రి హోదాలో ఉండి ఒక మహిళగా మరో మహిళ పైన మహిళ కుటుంబం పైన ఎలా చెప్తుందంటే ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా ఎలిగేషన్స్ అనేది ఇప్పుడు కాన్గా మారింది. ఈజీ ఎలిగేషన్స్ చాలా మొత్తం మీద స్ప్రెడ్ అవుతుంది. ఇటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే నాగ చైతన్య, అక్కినేని అమల మరియు నాగార్జున ఎక్స్క్లూజివ్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూసినట్టయితే విజువల్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. సుమారుగా 30 నిమిషాలు అవుతుంది. మరో 30 నిమిషాలు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా భారీగా జనాలు వచ్చారు. మనకి ఇక్కడ రోప్స్ సిద్ధం చేయడం జరిగింది. అంటే కార్ ని ఈజీగా పాస్ అవుట్ చేయడానికి పూర్తిగా అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఫ్యాన్స్ ఎవరైనా అసోసియేషన్స్ చేరుకున్నాయా? వాళ్ళు ఎవరైనా డిమాండ్ చేయడం జరుగుతోందా పెట్రీషియా అక్కడ? ఎస్, ఒకవైపు చూసుకుంటే కూడా జడ్జి ముందు కేటీఆర్కి ఇష్యూస్ ఉంటే కొండా సురేఖ కేటీఆర్ ఇద్దరు చూసుకోవాలి కానీ మరి మమ్మల్ని ఎందుకు లాగారంటూ జడ్జి ముందు అంటే మెజిస్ట్రేట్ ముందు నాగార్జున స్టేట్మెంట్ ఇస్తున్నాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అసలు ఇప్పటికే కొండా సురేఖ పైన క్రిమినల్ కేసెస్ మరియు డీఫర్మేషన్ కేసులు అయితే అయ్యారు. ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు అంటూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మేమంటూ నాగ చైతన్య చెప్తున్నారు మరియు నాగార్జున చెప్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే కొండా సురేఖ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, నిప్పుల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అమల కూడా చెప్తుంది, ఒక ఆడ మహిళ ఉండి మరో మహిళ మీద కుటుంబ సభ్యుల మీద ఎలా ఆరోపణలు వేస్తారు, ఒక రాక్షసి మాదిరి ప్లాట్ఫామ్ మీద అంటే ఒక మీడియా ప్లాట్ఫామ్ మీద వచ్చి నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయిన న్యూస్ ఇది. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ మెజిస్ట్రేట్ ముందు చెప్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే చూస్తుంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అంటే కొండా సురేఖ కేటీఆర్ ఇష్యూ పొలిటికల్ ఎజెండాగా చూడాలి కానీ ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడడం అది ఎక్కడి వరకు కరెక్ట్, అది కూడా కానీ ఇంట్రెస్టింగ్ గా పెట్రీషియా ఇంతవరకు అమల ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసిన అటువంటి సినారియో లేదు. కానీ ఒక్కసారిగా ఆ రోజు ఆమె చేసిన ట్వీట్, ఒక్కసారి ట్వీట్ నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ ట్వీట్ ఏమన్నారనేది వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే షాక్ టు హియర్ ఏ విమెన్ మినిస్టర్ టర్న్డ్ ఇంటూ ఎ డెమన్ కన్సిడరింగ్ evil fiction allegations preying on decent citizens as the fuel for political war. ఇప్పుడు ఇదే అంశాన్ని ఎందుకంటే తను చేసిన స్టేట్మెంట్ ఇక్కడ ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నారు కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావించే అక్కడ అవకాశం కావచ్చు, ఆ సినారియో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక మహిళా మంత్రి ఒక రాక్షసిగా మాట్లాడిన ఆ మాటలతో నేను షాక్కి గురయ్యానంటూ కూడా చెప్పిన ఆ నేపథ్యం ఒక్కసారిగా సోషల్ మీడియాలో అమల ట్వీట్ చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్లో కాన్సిడరింగ్ ఎవిల్ ఫిక్షన్స్ అలిగేషన్స్ అంటే కల్పిత ఆరోపణలకు సంబంధించి మీ కల్పిత ఆరోపణలు అంటే మీ రాజకీయ యుద్ధంలో ఇటువంటి కల్పిత ఆరోపణల్ని ఒక ఫ్యూయల్గా వాడుకుంటారా అంటూ కూడా ఆమె ప్రశ్నించిన సందర్భం. ఆ తర్వాత మేడం మినిస్టర్, డూ యూ రిలే అండ్ బిలీవ్ పీపుల్ విత్ నో డీసెన్సీ టు ఫీడ్ యూ అటర్లీ స్కాండలస్ స్టోరీస్ అబౌట్ మై హస్బెండ్ వితౌట్ అన్ ఐటా ఆఫ్ షేమ్ ఆర్ ట్రూత్? దిస్ ఈజ్ రియల్లీ షేమ్ఫుల్. ఇక్కడ మంత్రి కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావిస్తూ అంటే మేడం మినిస్టర్, మీరు ఇలాంటి అసత్యమైన అంశాలకు సంబంధించి ఎలా నమ్ముతారు? డూ యూ రిలే అండ్ బిలీవ్ పీపుల్ విత్ నో డీసెన్సీ లేని వ్యక్తులు చెప్పే మాటల్ని మీరు నమ్ముతారా? వాటి మీద మీరు ఆధారపడతారా? అలా ఆ కథని మీరు ఎంతవరకు నమ్ముతారంటూ ప్రశ్నిస్తూనే
నా భర్తకు సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో మీకు సిగ్గనిపించట్లేదా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. దాంతోపాటు దిస్ ఈజ్ రియల్లీ షేమ్ఫుల్, ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ కూడా ఆమె ప్రస్తావించిన అంశం. ఆ తర్వాత ఇఫ్ లీడర్స్ lower themselves into the gutter and behave like criminals, what will happen to our country? అంటే నాయకులు కనుక తమను తాము దిగజార్చుకుంటే, ఒక క్రిమినల్స్లా మాట్లాడితే ఇంకా ఈ దేశంకి ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ? వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ కంట్రీ? ఇంకా మన దేశానికి మన దేశం ఏమైపోవాలి అంటూ కూడా ప్రశ్నించారు ఆమె. ఆఖరికి లాస్ట్లో మీరు చూడొచ్చు, మిస్టర్ రాహుల్ గాంధీజీ, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హ్యూమన్ డీసెన్సీ, ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్ పొలిటీషియన్స్ అండ్ మేక్ యువర్ మినిస్టర్ retract her venomous statements with an apology to my family. ఆ విషపూరితమైన వ్యాఖ్యలకు సంబంధించి మా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు ఇక్కడ అమలా అక్కినేని. ప్రొటెక్ట్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటూ కూడా ప్రస్తావించారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు ఐడీల్ని ట్యాగ్ చేశారు అమలా అక్కినేని. ఈ తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా అమలా అక్కినేనితో మాట్లాడారు అని ఆ చర్చ జోరందుకుంటే ఆ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమల ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన భర్త అంశాన్ని ప్రస్తావించాడు, తన కుటుంబ పరువుని దిగజార్చేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆమె ఇన్ఫాక్ట్ ఆమె అక్కడ ప్రశ్నించిన నేపథ్యాన్ని చూస్తాం. ఈరోజు ఇంట్రెస్టింగ్గా అక్కినేని నాగార్జున, అక్కినేని అమల వీళ్ళిద్దరే కాదు, అక్కినేని నాగ చైతన్య కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. దాదాపుగా మనం గమనిస్తే కనుక ఇంకొక గంట 45 నిమిషాల నుంచి గంట వరకు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. సో ప్రెసెంట్ నాంపల్లి కోర్టు దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మినిట్ టు మినిట్ అప్డేట్ అందించేందుకు, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితమైన సమాచారం అందించేందుకు RTV సిద్ధంగా ఉంది. నాంపల్లి కోర్టు నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రెసెంట్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, ఎప్పుడు బయటకు రావచ్చు నాగార్జున? ఆల్రైట్ పెట్రీషియా, యాక్టివిటీ కనిపిస్తుంది, ఎవరు వచ్చారు? కూడా చాలా మంది వస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది స్టేట్మెంట్ ఇవ్వడానికి. ఒకవైపు నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చాడని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా చాలా మంది ప్రజలు రావడం అయితే జరిగింది. ఒకవైపు సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు, ప్రతీక్ష అంటే ఒకవైపు రెప్యుటేషన్ ఉంది. మొత్తం మీద కూడా కంట్రీ ఏదైతే దేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా మమ్మల్ని ప్రేస్ చేస్తారు. నేషనల్ అవార్డ్స్ కూడా ఎన్నో అవార్డ్స్ మనకు వచ్చింది. సినిమా రంగంతో పాటు మేము ఒక సోషల్ సర్వీస్లో కూడా ఉంటాము, సోషల్ సర్వీసింగ్ కూడా చేస్తారు. మా కొడుకు విషయం ఏదైతే మాజీ మంత్రి KTR వల్ల మంత్రి మాట్లాడడం అయితే జరిగింది, అది చాలా తప్పు, మా పరువు పోయింది, ఇప్పటికే మేము డీఫేమింగ్ అవుతున్నామంటూ నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున స్టేట్మెంట్ ప్రస్తుతము ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే చూస్తున్నట్టయితే ఏదో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, సోషల్ సర్వీస్లో కూడా అమలా ఉంటారు, మేము ఉంటాము, ఒక సిటిజన్స్ అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అయిన మేము మా మీద ఇటువంటి ఎలిగేషన్స్ వేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా కొడుకు విడాకుల విషయంలో అది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, వాళ్ళ పర్సనల్, వాళ్ళకున్న మ్యూచువల్ కన్సర్న్తోనే వాళ్ళు విడిపోవడం అయితే జరిగింది, మ్యూచువల్ అండర్స్టాండింగ్. కానీ దీనికి ఎటువంటి KTR బాధ్యుడు కాదు అంటూ స్టేట్మెంట్ నాగార్జున ఇవ్వడం అయితే జరిగింది. ఇది పెద్ద విషయమైనా చెప్పొచ్చు, ఎందుకంటే ఎవరికైతే KTRకి మరియు మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు, అతను జస్ట్ ఒక పొలిటికల్ లీడర్, మాకు తెలిసిన పొలిటికల్ లీడర్ మాత్రమే. కానీ KTRకి మరియు నాగ చైతన్య సమంతకి విడాకులు జరగడం KTR కారణం అన్న మోమాటికి ఇది తప్పు అంటూ నాగార్జున మెజిస్ట్రేట్ ముందు పూర్తిగా హాజరైనప్పుడు అతను చెప్పడం అయితే జరిగింది. రైట్ పెట్రీష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా మారింది, ఎందుకంటే నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు హీరో నాగార్జున. ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఎటువంటి అంశాలను కోట్ చేస్తారు, మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి నాగార్జున ట్వీట్ చేసిన సందర్భాన్ని కూడా మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. కోర్టు లోపలికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ అదిగో అమల అక్కినేని, అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు నాగార్జున. వీళ్ళిద్దరితో పాటు ఇటు అక్కినేని, నాగ చైతన్య కూడా కోర్టు మెట్లెక్కుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తమకు న్యాయం జరగాలి, తమ కుటుంబానికి న్యాయం జరగాలంటూ కూడా అక్కినేని కుటుంబం ఈరోజు నాంపల్లి కోర్టు మెట్లెక్కుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తమ కుటుంబం ఇండస్ట్రీలో పరువున్న కుటుంబం, 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో మర్యాదలు ఉన్న కుటుంబం, మరి ముఖ్యంగా ప్రామినెంట్ ఫ్యామిలీ అంటూ కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్లో ముందు ఒక 4 పాయింట్స్ని, తమ ఫ్యామిలీ ఏమిటి, తమ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఉన్న వెయిటేజ్ ఏంటి, తమకు ఎటువంటి ప్రామినెన్స్ ఉంది, అలాగే ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూనే ఇప్పుడు
తమకు న్యాయం జరగాలి, తమ కుటుంబం మీద నిరాధారమైన ఆరోపణలు కూడా ఎక్కడ ఆధారాలు లేవు, అవన్నీ కూడా అవాస్తవం అంటూ కొట్టిపడేసి ఈరోజు తమకు న్యాయం జరగాలి. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయంటూ ఈరోజు నాంపల్లి కోర్టు ఎక్కుతున్న అక్కినేని కుటుంబానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. అదిగో మొదటి మెట్టు ఎక్కేశారు. అక్కడ మెట్లెక్కిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు తగ్గేదే లేదంటోంది నాగార్జున కుటుంబం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నాగార్జున అక్కడికి చేరుకున్నారు. కంప్లైంట్లో రాసుకొచ్చిన విధానాన్ని మనం చూసాం. కంప్లైంట్లో అక్కడ తమకు జరిగిన ఆ ఇబ్బందులని ప్రస్తావించారు. మనోవేదనకు గురయ్యాం. మరి ముఖ్యంగా ఇటువంటి విషపూరిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు, అది కూడా ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక మహిళ అయ్యుండి, ఇంకొక మహిళ పట్ల, ఇంకొక కుటుంబం పట్ల ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి కల్పిత ఆరోపణలతో, అవాస్తవాలతో ఎలా ఇటువంటి ఆరోపణలు చేస్తారంటూ కూడా ఇటు అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అమల కావచ్చు, నాగార్జున కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నాంపల్లి కోర్టుకు చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కినేని కుటుంబం తమకు న్యాయం జరగాల్సింది, తమకు న్యాయం కావాల్సింది. 40 ఏళ్లుగా ఎక్కడా కూడా ఒక మచ్చ కూడా లేని కుటుంబం అది. అక్కినేని నాగార్జున, అలాగే అక్కినేని అమల, అక్కినేని నాగ చైతన్య ముగ్గురు కూడా ఒక ఫ్రేమ్లో ఎప్పుడైనా చూసామంటే ఇక్కడికి దాదాపుగా ఫంక్షన్స్లో చూస్తుంటాం. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో దాదాపుగా ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూసిన సందర్భం లేదు. ఇది తెలియజేస్తోంది అంటే ఏ స్థాయిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ కుటుంబం ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటోంది అనేది ఒక్కసారిగా ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారి వీళ్ళు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితుల్లో నాంపల్లి కోర్టు పరిధిలో పూర్తిగా ఫ్యాన్స్ వచ్చేసారు. అభిమానులు ఒక్కసారిగా వచ్చిన సందర్భం. తమ అభిమాన నాయకుడికి సంబంధించి అక్కడికి అభిమాన యాక్టర్కి సంబంధించి, తమ ఫేవరెట్ యాక్టర్కి సంబంధించి అక్కడికి చేరుకుంటున్నారు అనగానే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి విజువల్లో మీరు చూస్తున్నారు. అమల అక్కినేని, అలాగే అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరూ కూడా అక్కడ నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో తమ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. నాంపల్లి కోర్టు వీళ్ళ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయబోతోంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం కోరుకుంటోంది, ఆ కుటుంబం ఏం డిమాండ్ చేస్తోంది, అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. అడ్వకేట్ తిరుపతి వర్మ కాంగ్రెస్ లీగల్ సెల్ తరపున ఆయన అడ్వకేట్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు వాదన వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత మంత్రి కొండా సురేఖ వర్షన్ కూడా తీసుకోబోతోందా కోర్టు, ఇటు సమంతను కూడా పిలిచే అవకాశం ఉందా, ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అయితే మాత్రం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నాగార్జున కుటుంబం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. నాంపల్లి కోర్టుకు వెళ్ళి తమకు న్యాయం కావాలి, తమకు న్యాయం జరగాల్సింది అంటూ కూడా ఇటు కోర్టు ముందు తెలియజేయబోతోంది. ఇప్పుడు ఏం జరిగిందనే అంశాన్ని పిటిషన్లో పేర్కొంది. పిటిషన్లో రాసుకొచ్చింది. దాదాపుగా 4-5 పేజీలు ఉన్నాయి. 4-5 పేజీల్లో ఆ విషయాన్ని పూర్తిగా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అక్కినేని అమల ట్వీట్ కూడా చేసిన సందర్భాన్ని చూసాం. ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక మహిళా మంత్రి అయ్యుండి ఎలా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఇటువంటి విషపూరిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు, నిరాధారమైన కల్పిత ఆరోపణలతో ఉన్న అంశాన్ని నా భర్త మీద ఎలా ఆరోపిస్తారంటూ కూడా మండిపడ్డారు అక్కినేని అమల. సో ప్రస్తుతం అక్కినేని అమల కూడా నాగార్జునతో కంప్లైంట్ ఇవ్వడానికి నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ అవుతోంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, దాదాపుగా గంట కావస్తోంది, 30 గంట కావస్తోంది, 40 నిమిషాలు కావస్తోంది. ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఇంకా నాగార్జునతో పాటు ఇంకా ఎవరి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే రిమెంబర్ ఆ కంప్లైంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు. తమని ఎవరైతే ఫోన్ చేసి ఈ అంశానికి సంబంధించి తమని ఓదార్చారో వాళ్ళ ప్రేరణ కూడా కొంచెం ప్రస్తావించారు అక్కడ. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకునే అవకాశం ఉందా? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎస్, ఇప్పటికే చూసుకుంటే 40 నిమిషాల నుంచి జరుగుతున్నాయి. మొదలైన నాగార్జున వాగ్మూలం అని చెప్పొచ్చు. దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారంటూ నాగార్జునని ప్రశ్నించిన కోర్టు ఇప్పటికే మినిస్టర్ కొండా సురేఖ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎలిగేషన్స్ వేయడం అయితే జరిగింది. దీనివల్ల మాకు చాలా డిఫేమ్ అయ్యింది, మా కుటుంబ పరువు నష్టం
జరిగింది, మాకు భంగం జరిగిందంటూ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు నా కొడుకు నాగ చైతన్య సమంత విడాకులు ఏవైతే ఉన్నాయో అవి మంత్రికి తెలియకుండానే మాట్లాడింది, ఇటువంటి ఎలిగేషన్స్ మేము సహించామంటూ నేరుగా నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు కోర్టు మెజిస్ట్రేట్ కూడా పూర్తిగా ఎందుకు ఇచ్చారు పిటిషన్, అసలు ఏం జరిగిందంటూ పూర్తిగా క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే మనం అక్కడనే ఉన్నాం. ఒకవైపు చూసుకుంటే కూడా బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేస్తాను. మొత్తం మీద అయితే మరికొంతసేపటి వరకు సుమారుగా ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు కొనసాగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తుంది. ఉన్నారు. ఆ ముగ్గురితో పాటు ఇద్దరు విట్నెస్లు కూడా ఉన్నారు. కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ విట్నెస్ స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో అంటే ఇంకేమేం చెప్పాడు, దాంట్లో ఇంకా సంచలనమైన విషయాలు ఏవేవి కోర్టుకి చెప్పడం అయితే జరిగింది, ఈ స్టేట్మెంట్లో ఎటువంటి వ్యాఖ్యలు రికార్డ్ చేశారని పూర్తిగా ఇంకా లేటెస్ట్ న్యూస్ అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు నాగార్జున. కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోర్టుని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నాంపల్లి కోర్టులోకి అడుగు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తమ అడ్వకేట్లతో ఇటు నాగార్జున, అమల, నాగ చైతన్య ముగ్గురు కూడా కోర్టులోకి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే అదుగో మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. కోర్టులోకి అడుగు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నాగ చైతన్య, అక్కినేని అమల, లాస్ట్ లో మీరు చూస్తున్నారు నాగ చైతన్యతో పాటు అక్కినేని అమల, అలాగే అక్కినేని నాగార్జున, వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టులో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తమ కుటుంబానికి, తమ పరువుకి, తమ మర్యాదలకు భంగం వాటిల్లింది, కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకోబోతోంది కోర్టు. ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ స్టేట్మెంట్లో తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు. తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందంటూ కూడా నాగార్జున చెప్పుకొచ్చారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటున్నారు ఆయన. నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. స్టేట్మెంట్ రికార్డు తర్వాత ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకున్నారు. ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఊహించవచ్చు అక్కడ. సో ఇటువంటి సినారియోలో ఇప్పటికే దాదాపుగా 45 నిమిషాలు కావస్తోంది నాంపల్లి కోర్టులోకి అడుగుపెట్టిన తర్వాత. సో ఈ 45 నిమిషాలంటే కనుక కనీసం ముగ్గురికి సంబంధించి మాట్లాడుకుంటున్న పక్షంలో ఒక్కొక్క అరగంట చొప్పున అనుకున్న గంటన్నర సేపు పట్టే అవకాశం ఇక్కడ పుష్కలంగా కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలో కేవలం ఇక్కడికే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే మిగతా వారిని ఎవరైనా విచారించే అవకాశం ఉందా అంటే ఇక్కడ కేటీఆర్ అంశాన్ని ప్రస్తావించారు కొండా సురేఖ, అలాగే ఇటు సమంత పేరును ప్రస్తావించారు. దాంతోపాటు నాగార్జున, నాగ చైతన్య ఈ నలుగురు పేర్లను ప్రస్తావించిన పక్షంలో ఇప్పుడు నాగార్జున కుటుంబం తమకు సంబంధం లేని అంశం, మరి ముఖ్యంగా నిరాధారమైన ఆరోపణలు, కక్షపూరితమైన స్టేట్మెంట్స్గా ఉన్నట్టుగా ఉన్న ఆ వ్యాఖ్యలకు సంబంధించి అంటూ కూడా ప్రస్తావిస్తున్న పక్షం ఇప్పుడు నాగార్జున కుటుంబం కోర్టును ఆశ్రయించింది. తమకు అన్యాయం జరిగింది, తమకు న్యాయం జరగాల్సిందే, తమ కుటుంబం పరువుకి మర్యాదలకి భంగం వాటిల్లింది, తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలున్నాయి అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏమిటి, ఎంతసేపు పడుతోంది, ఇంకా ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎప్పుడు బయటకు రావచ్చు నాగార్జున కుటుంబం? ఎస్, ఇప్పటికే చూసుకుంటున్నదైతే ఆల్రెడీ ఒక 40 మినిట్స్ అయితే అయిపోయింది. మరికొద్దిసేపట్లో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నట్టయితే విజువల్స్లో కూడా ఈ మరికొద్దిసేపట్లు పూర్తిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కూడా స్టేట్మెంట్స్లో కూడా మినిస్టర్ కొండా సురేఖ ఇచ్చినంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, ఇదంతా కూడా రాజకీయ ఇదంతా కూడా కావాలనే పొలిటికల్ ఎజెండాతోని కావాలనే సురేఖ చేసిందంటూ మా కుటుంబం ఇప్పటికే మనోవేదనకు గురయ్యింది. మంత్రి మాట్లాడిన మాటలంతా కూడా అన్ని టెలివిజన్ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ చేయడం అయితే జరిగింది. పేపర్స్ అంతా కూడా ప్రింట్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు చాలా ఎఫెక్ట్ అయింది, మా ఫ్యామిలీకి చాలా డీఫేమింగ్ అయింది, మనోవేదనకు గురయ్యామంటూ స్టేట్మెంట్ నాగార్జున ప్రస్తుతం ఇస్తున్నాడు. ఒకవైపు చూసుకుంటున్నట్టు
చూసుకున్నట్టయితే కూడా తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఒకవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే కానీ, ఒకవైపు మొత్తం మీద పొలిటికల్ కానీ, ఇదంతా కూడా పొలిటికల్ ఎజెండా. అంటే ఒక ఫేమ్ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తే ఈ న్యూస్ వైరల్ అవుతుంది అని ఒక కారణం వల్ల కొండా సురేఖ ఇదంతా చేసిందంటూ నాగార్జున చెప్తున్నాడు. ఒకవైపు ఇది పొలిటికల్ ఎజెండాతోనే చేసింది. కేటీఆర్కి మరి సమంత నాగచైతన్య డివోర్స్కి ఎటువంటి సంబంధం లేదు అంటూ క్లియర్గా స్టేట్మెంట్లో నాగార్జున చెప్పడం అయితే జరిగింది. అంతా కూడా పొలిటికల్ ఎజెండా అంటూ పూర్తిగా నాగార్జున అయితే చెప్తున్నాం. మనం ప్రస్తుతం అయితే అక్కడనే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మరికొద్దిసేపు కొనసాగే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇన్కన్వెన్షన్ కూల్చివేతలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా కూడా కేవలం దుమారం రేపడానికే పూర్తిగా కొండా సురేఖ ప్రయత్నించింది. ఇన్కన్వెన్షన్ కూల్చివేత జరగొద్దు అని అంటే సమంత దగ్గరికి పంపించాలి కేటీఆర్ అంటూ చెప్పిన ఈ మాట నాగార్జున చెప్పాడంటే సమంతని నేను వెళ్ళమని చెప్పాను అంటూ కొండా సురేఖ చెప్పింది. అందుకే సమంత విడాకులు తీసుకుందంటూ మంత్రి చెప్పడమే జరిగింది. ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా ఒక మినిస్టర్ హోదాలో ఉండి మాకు చాలా అవమానం అనిపిస్తుంది. ఎటువంటి ఎలిగేషన్స్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ లేకుండా, ఒకవైపు చూసుకుంటున్నట్టయితే కూడా ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి చెప్పడం చాలా బాధాకరమైన విషయం అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇన్కన్వెన్షన్కి సమంతని కేటీఆర్ దగ్గరికి పంపించాలి అంటూ చెప్పిన ఈ వ్యాఖ్య మాకు చాలా డిప్రెస్డ్ అనిపిస్తుంది. అంటే నేను పంపించానంటే ఒక కూతురు హోదాలో ఉన్న సమంతాన్ని నేను ఎందుకు పంపిస్తానంటూ నాగచైతన్య స్టేట్మెంట్ ఇస్తున్నాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూడు మంత్రి ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం వల్ల మేము తీవ్రంగా డిప్రెస్డ్ అవుతున్నాం, అవమానం పడుతున్నాం. కోర్టులోకి నాగార్జున, అమల, నాగచైతన్య వీళ్ళు ముగ్గురు కూడా కోర్టులోకి అడుగు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చాలా అంటే చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకు ఉత్కంఠగా మారిందంటే కనుక ఇప్పుడు ఇటు కొండా సురేఖ రియాక్షన్ ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి. ఎందుకంటే కనుక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.